పెళ్లి వేడుకంటే చాలు డీజే సౌండ్ ఉండాల్సిందే. పెళ్లి బరాత్లో బంధువులతో కలిసి డీజే స్టెప్పులు వేయాల్సిందే. ఇదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. డీజే సౌండ్కు పర్మిషన్ తీసుకోవాలన్న నిబంధన ఉన్నా చాలా చోట్ల అమలు జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. డీజే సౌండ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ డీజే సౌండ్ ఒక వ్యక్తి ప్రాణాలే తీసింది. పెళ్లి బరాత్లో అప్పటి వరకు ఉత్సాహంగా స్టెప్లు వేస్తున్నటువంటి ఆ వ్యక్తి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. పెళ్లి వేడుకల్లో విషాదాన్ని నింపిన ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే హావెలు. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాలకొండ మండలం బాసూరు గ్రామంలో జరిగిన పెళ్లి బరాత్లో బంధువులంతా సంతోషంతో డాన్సులు చేస్తున్నారు. ఈ పెళ్లి బరాత్కు వెళ్లిన బంగారు నాయుడు కూడా డీజే పాటలకు సందడిగా స్టెప్పులేశాడు. అయితే డాన్సు వేస్తోన్న బంగారు నాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడి వారంతా బంగారు నాయుడును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు వల్లే బంగారు నాయుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసిన బంగారు నాయుడు కళ్ల ముందే కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. డీజేలతో శబ్ద కాలుష్య తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. సాధారణంగా ఆరోగ్యవంతులు 45 నుంచి 55 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే భరించగలరు. అంతకు మించి శబ్దం వింటే మానసిక ఆందోళన, అధిక రక్తపోటు, గుండెలలో తేడా, నాడీ మండలంపై ఒత్తిడి వంటి సమస్యలు మొదలవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ డీజేల వల్ల 100 నుంచి 140 డెసిబెల్స్ శబ్దం ఉత్పన్నమవుతోంది. ఈ డీజే సౌండ్స్కు సమీపంలో గంట నుంచి 2 గంటల పాటు ఉన్నవారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అప్పటికప్పుడు బయటపడకపోయినా తర్వాత తీవ్ర సమస్యగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీజేలు, లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉన్నా అమలు చేయటంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. వీటిని ఎక్కువగా పెళ్లిళ్లు, వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, మతపరమైన ర్యాలీలు, శోభాయాత్రల్లో వినియోగిస్తున్నారు. అక్కడి నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తూ ఉండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకున్నా పల్లె నుంచి పట్నం దాకా అన్ని చోట్ల డీజేల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. వాటిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారనే సామాన్య